హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇది ఈరోజు మనం ఒక స్పెషల్ బజ్జీ వేసుకుంటున్నామండి. హైదరాబాద్లో ఎలా వర్షాలు పడుతున్నాయండి, చక్కగా స్పైసీగా ఏదన్నా బజ్జీ వేసుకొని తినాలని ఉంది. వేసుకుందామండి. స్పైసీగా అంటే మనం చూపిస్తాను చూడండి. ఇదిగోండి తమలపాకులు, కారం, ఉప్పు, పసుపు, సోడా, తినే సోడా అండి, బియ్యం పిండి, శనగపిండి, వాటర్ అండి. ఫస్ట్ మనం నూనె అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి. ఈలోగా కాగుతూ ఉంటుంది. ఈలోగా నేను పిండి కలుపుకుంటాను. నూనె అయితే వేసుకుందాం. నూనె కాగుతూ ఉంటుందండి. ఈలోగా చూడండి, ఇటువంటి శనగపిండి కొద్దిగా మనం బజ్జీలు కలుపుకున్నంతగా పిండి అండి. ఇదిగోండి, ఒక పెద్ద గ్లాసుడు అనుకోండి, పెద్ద గ్లాస్ నిండా ఒక 2 పెద్ద టీ స్పూన్లు బియ్యం పిండి, మొత్తం పావు కిలో ఉంటుందేమో అండి. 200 గ్రామ్స్ శనగపిండి, ఒక 50 గ్రామ్స్ బియ్యం పిండి. 200 గ్రామ్స్ శనగపిండి అండి, 50 గ్రామ్స్ బియ్యం పిండి వేసుకోండి. 50 గ్రామ్స్ తగ్గినా పర్లేదు. 50 గ్రామ్స్ అయితే మీ కొలతల కోసం చెప్తున్నాను. నేనైతే వేసేస్తాను, కొలతల కోసం చెప్తున్నానండి. ఇది కొద్దిగా కారం, కొద్దిగా స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే సరిపోతుంది. సరిపడా ఉప్పు, పసుపు కొద్దిగా ఒక చిటికెడు సోడా అండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం అండి, టేస్ట్ కోసం. కొద్దిగా అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్ అవి వేసానండి. 200 గ్రాములు శనగపిండి, 50 గ్రామ్స్ బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా చిటికెడు సోడా అండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అవి. హైదరాబాద్లో తెగ వర్షాలు పడుతున్నాయండి బాబు. ఇదిగోండి చూడండి, కొద్దిగా మనం బజ్జీలు కలుపుకుంటాం కదండి, ఆ టైప్లోనే కలుపుకోవాలి. వెరైటీ బజ్జీలు అయితే చూపిస్తాను. మీరు వెరైటీ బజ్జీలన్నీ చూడొచ్చండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన బజ్జీలు వేసుకొని తినొచ్చు టేస్టీగా. ఏం కూడా గడ్డలు అవి లేకుండా కలిపేసుకోవాలండి. పిండి అంతా బాగా కలిసిపోయినట్టు కలిపేసుకోవాలి మనం. ఏం డంప్స్ లేకుండా కలుపుకోవాలి. చూడండి ఇట్లా. నూనె కాగానే ఉండి ఒక్క నిమిషం. తమలపాకులు అంటే నేను ఒకే సైజు తీసుకున్నాను చూడండి, కొద్ది ఇంచుమించు అన్నీ ఒకే సైజు తీసుకున్నాను అండి తమలపాకులు. ఇదిగోండి,
మీరు వేసుకున్నారంటే తమలపాకు బజ్జీలు తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో. చాలా టేస్టీగా ఉంటాయండి తమలపాకు. మనం మంచిది కూడా హెల్త్కి, కాల్షియం అది తమలపాకు. మామూలుగా తిన్నోళ్ళు ఇలా బజ్జీలు వేసుకుని తింటే ఈవినింగ్ అప్పుడు మీరు వేసుకున్నాం. ఇంకోటి వేద్దామండి. కొద్దిగా ఒకే సైజు, పెద్ద అయితే ఎక్కువ నూనె వేయాలి, ఎక్కువ పెద్ద మూకుడు పెట్టాలి. చిన్న సైజు అయితే నాకు చెట్టు ఉందండి, చెట్టుది కోసుకొచ్చి వేస్తున్నాను. మాకు చెట్టు ఉందండి, ఇదిగోండి. నేను మీకు ఒకసారి చూపించాను నా గార్డెన్లో తమలపాకు చెట్టు ఉందండి. నా గార్డెన్ అంతా వర్షానికి తడిసిపోయేలా అంటే అలా ఉంది. గార్డెన్కి వీడియో తీయాలి, రేపు ఎప్పుడో తీస్తాను. బజ్జీలు మాత్రం భలే ఉంటాయండి. మీరు వేసుకొని తినాలి, కంపల్సరీగా వేసుకొని తినాలి. నా కమెంట్స్లో తెలపాలి. అసలు షేప్ కూడా భలే వస్తుందండి తమలపాకుది. అసలు టేస్ట్ కూడా, షేప్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోయినట్టు ఉంటుందండి. మీరు చేసుకొని చూడండి, వావ్ అంటారు మీరే. అది పెద్ద అయితే కాకుండా చిన్న చిన్నవి మనకు సరిపడా పెద్ద మూకుడు పెట్టుకొని ఎక్కువ నూనె వేస్ట్ చేయకుండా చిన్న చిన్న తమలపాకులు అయితే బాగుంటుందండి. చక్కగా లేతవి తీసుకొని చూసారా షేప్ ఎట్లా ఉందో. చూడండి ఎట్లా ఉంది. ఇంకో రెండు వేస్తానండి. నూనె కూడా ఎక్కువ లాగదండి, దీనికి ఎక్కువ లాగదేమి. మన హైదరాబాద్ అంతా దగ్గులు, జలుబులు, జ్వరాలు. ఏం వాటర్ అండి బాబు, ఏం వర్షం ఏంటి అసలు. అయిపోయింది. మీరందరూ వేసుకున్నారండి ఎప్పుడన్నా ఈ బజ్జీలు? వేసుకుంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి.
అసలు ఎప్పుడు ఎవరన్నా వచ్చినా వేసి పెట్టినా కూడా అదొక స్పెషల్గా ఉంటుందండి. ఇది వావ్ అన్నట్టుగా ఉంటుంది, స్పెషల్ బజ్జీ అన్నట్టుగా ఉంటుందండి. మీరు వేయండి, వేసి నాకు కమెంట్స్ పెట్టండి, టేస్ట్ కూడా చూడండి. ఓకేనండి. ఈరోజు మనకి తమలపాకు, ఇదిగోండి తమలపాకు చూడండి. సరే అండి, ఎంత బాగుంటుందండి అసలు. ఇలా పెట్టుకొని తిన్నాం అనుకోండి మనం, టేస్ట్ అండి. మీరు చేసుకొని చూడండి. దీంట్లోంచి తమలపాకు ఉంటుంది కదండి, అంత అసలు తమలపాకు టేస్ట్ వస్తూ మీకు చాలా బాగుంటుందండి. తమలపాకు టేస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ చేసుకొని నాకు కమెంట్స్ పెట్టండి ఎలా ఉందో ఏంటో అనేది. ఈరోజు మన ఏంటంటే స్పెషల్ తమలపాకు బజ్జీ. అది పాన్ అంటారు హిందీలో, తమలపాకు బజ్జీ చెప్తా తిందామండి. ఓకేనండి, రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అండి.